హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. అయోధ్య రామ మందిరానికి సంబంధించి కొన్ని ప్రధానమైన క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన గోపురం యొక్క ఎత్తు ఎంత అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 108 అడుగులు, 128 అడుగులు, 141 అడుగులు, 151 అడుగులు అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 141 అడుగులు. అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తు 141 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమికి అలాగే బాబ్రీ మసీదు భూ వివాదంపై 5 న్యాయమూర్తులు తీర్పు చెప్పడం జరిగింది. ఆప్షన్ బి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 4 ఎకరాలు, ఆప్షన్ బి 7 ఎకరాలు, ఆప్షన్ సి 5 ఎకరాలు, ఆప్షన్ డి 1 ఎకరం. అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 ఎకరాల భూమిని బాబ్రీ మసీదు నిర్మాణానికి కేటాయించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి కళ్యాణ్ సింగ్. ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ పీరియడ్లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఎప్పుడు ఇచ్చింది? నవంబర్ 9, 2019, నవంబర్ 8, 2019, అక్టోబర్ 15, 2019, అక్టోబర్ 28, 2019. 4 డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నవంబర్ 9, 2019 సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తుది తీర్పును ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించే నది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సరయూ నది. అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించే నది సరయూ నది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన కార్యక్రమం ఏ సంవత్సరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2020వ సంవత్సరంలో అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన జరపడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి మహాభారతం, ఆప్షన్ సి భగవద్గీత, ఆప్షన్ డి విష్ణు పురాణం. శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఇతిహాసం ఆప్షన్ ఏ రామాయణం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య స్థలంలో గతంలో ఆలయాన్ని ఏ రాజు నిర్మించాడని నమ్ముతారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజా దశరథుడు. శ్రీరాముడి యొక్క తండ్రి అయోధ్య స్థలంలో గతంలో ఆలయాన్ని నిర్మించాడని నమ్మడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 20వ శతాబ్దం చివరిలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి ఎల్కే ఆద్వానీ, ఆప్షన్ డి సర్దార్ పటేల్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎల్కే అద్వానీ. 20వ శతాబ్దం చివరిలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎల్కే అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామ మందిరానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది? అయోధ్య రామ మందిరానికి సంబంధించి భూమి పూజ ఎప్పుడు జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆగస్టు 5, 2020వ సంవత్సరంలో అయోధ్య రామ మందిరానికి భూమి పూజ జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యకు ఇంతకుముందు ఏమని పేరు ఉండేది? అయోధ్యకు ఇంతకుముందు ఏమని పేరు ఉండేది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫైజాబాద్. అయోధ్యకు ఇంతకుముందు పేరు ఫైజాబాద్. ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత ప్రధాని ఎవరు? 1992వ సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత ప్రధాని ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పివి నరసింహారావు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేఆర్ నారాయణ్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. బాబ్రీ మసీదు ఎప్పుడు నిర్మించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1528వ సంవత్సరంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన బిట్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.